ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఒక మార్పు అయితే కలగబోతోంది. ఒక స్త్రీ వల్ల ఈ రోజున జరిగేది ఇది. ఒక స్త్రీ పరిచయంతో మీ జీవితం మలుపు తిరగబోతుంది. అసలు ఆమె ఎవరు? ఆమె వల్ల మీ జీవితం ఏం జరగబోతుంది? ఏ మార్పును తీసుకురాబోతుంది ఆమె? మీ జీవితంలోకి ఆమె వచ్చిన దగ్గర నుంచి కలిగే లాభాలు ఏమిటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో విని తెలుసుకుందాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడినటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురూజీ మహదేవ. ఫోన్ నెంబర్ 9440375444. ఈ రాశి వారికి అంత తేలికగా ఎవరిని నమ్మే తత్వం ఉండదు. ఒక్కసారి నమ్మితే ఆ నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఈ రాశి వారి సొంతం. మరి ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చే ఆ స్త్రీ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రాశి వారి గురించి కొంత విలువైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవి మీ యొక్క రాశి జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. చాలా కరెక్ట్గా సెట్ అయ్యేటటువంటి వీడియో కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అసలు ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ రాకతో మీకు వచ్చే అదృష్టాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు చక్కగా వివరించబడతాయి. అసలు ఆ స్త్రీ గురించిన ఆ నమ్మలేని నిజాలు విని మీరే షాక్ అవ్వడం గ్యారంటీ. ఈ రాశి వారికి దైవానుగ్రహం ఉంటేనే ఈ వీడియో అనేది వీరి కంటపడుతుంది. వీరి యొక్క జీవితాన్ని మార్చే వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా వినండి, మాకు సపోర్ట్ చేయండి. ఈ రాశి వారిని మనం చూస్తే ఈ రాశి జాతకుల గురించి వింటే ఔరా అనక మనము ఎంతటి మంచివారు. ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా మంచి ప్రేమను పంచేటటువంటి ఆలోచన ఉంటుంది. అందాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా పురుషుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక పురుషులు చాలా అందంగా ఉంటారు. మంచి అందమైన పర్సనాలిటీ, మంచి హైట్ ఉంటుంది. వీరికి ఏదో ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరిని చూడగానే ప్రతి ఒక్కరూ కూడాను వారి మాటలకు, వారి చూపులకు ఆకర్షితులు అయిపోతూ ఉంటారు. వీరిని చూసి అంటే వీరు ఉండే విధానాన్ని బట్టి కావచ్చు, ఎదుటి వారు ఎంతవారు అయినా సరే వీరికి ఆకర్షితులు కావాల్సిందే. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే అందం ఈ రాశి జాతకుల సొంతం. ఈ రాశి పురుషుల్ని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడడం జరుగుతుంది. ఈ రాశి పురుషుడు వచ్చేటప్పటికి ఏమిటంటే గనక వారు ఏదైనా వృత్తి, వ్యాపారం మీద, లేకపోతే ఏదైనా ఉద్యోగం, పని మీద కావచ్చు, ఇలా ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఈ స్త్రీ పరిచయం అవడం ఈ రోజు జరుగుతుంది. అంటే ఆ స్త్రీ వీరి యొక్క బంధువు, లేకపోతే వీరి యొక్క స్నేహితురాలు. వీరికి బాగా తెలిసినటువంటి పరిచయం ఉన్న స్త్రీ మాత్రం కాదండి. ఆ స్త్రీ వచ్చేటప్పటికి వీరికి పూర్తిగా బయట నుండి పరిచయమైన స్త్రీ. అయితే ఆ యొక్క స్త్రీ ఎలా ఉంటుంది అని అంటే గనక ఈ రాశి వారికి ఫ్రెండ్స్ అలా ఉంటారు కదండి. ఆ ఫ్రెండ్స్కు సంబంధించినటువంటి ఆ యొక్క అమ్మాయిలు అవ్వచ్చు. అబ్బాయిలకు ఏమిటంటే గనక ఈ రాశిలో ఉన్న అబ్బాయిలకు మామూలుగా అబ్బాయిలు ఫ్రెండ్స్గా ఉంటారు కదండి. వారి యొక్క చెల్లెల్లో లేకపోతే వారి యొక్క అక్కలు, ఇట్లా వీళ్ళకి ఏమిటంటే గనక వాళ్ళ ఇళ్లకు స్నేహపూర్వకంగా వెళ్తూ ఉంటారు కదా. అలా ఈ స్త్రీ ఈ రాశి వారికి ఈ రోజు పరిచయం అవడం జరుగుతుంది. వీరిని చూడగానే ఆకర్షితురాలు అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రాశి వారు ఏ మాత్రము కూడా వీరంతటి వీరు ఆ స్త్రీని ఇష్టపడడం అనేది జరగదండి. ఈ రాశి వారి ప్రమేయం ఏ మాత్రము కూడా ఉండదనమాట. ముందుగా ఈ రాశి వారిలో ఉన్న పురుషుల్ని చూసి ఆ స్త్రీనే ఇష్టపడుతుంది. అంటే కేవలం ఒక ఫ్రెండ్స్కి సంబంధించిన మనుషుల్లోనే కాదు, బయట వీళ్ళు చేసే పనుల్లో అలా ఏమైనా వెళ్ళినప్పుడు అలా కూడా వీరి పరిచయం జరగచ్చు. ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. ఆ స్త్రీనే వీరిని చూసి ఇష్టపడడం జరుగుతుంది. ఈ రాశివారు ఏమిటంటే మామూలుగా ఏదో ఒక పని మీద సరదాగా వెళ్ళారు,
ఫ్రెండ్స్ తోటి అంతవరకు వచ్చేద్దామని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ వీరికి ఉండే ఆ యొక్క తెలివితేటలు బట్టి, వీరి యొక్క మాటల్లో టాలెంట్ని బట్టి, అలాగే వీరి యొక్క అందం, ఆకర్షణ, ఇలాంటివి అన్నీ కూడా ఆ స్త్రీని కట్టేస్తాయి. అలా ఏమిటంటే ఒకసారి చూసినప్పుడు ఆ స్త్రీ తొలి చూపుల్లోని ఈ యొక్క రాశి పురుషుణ్ణి ఈ రోజున బాగా కలవడము, కలిసి మాట్లాడటము ఇలా జరుగుతుంది. అలా నచ్చి ఆ స్త్రీ ఏమిటంటే ఈ రోజు మొదట్లో మీతో మాట్లాడకపోయినా తనతో మాట్లాడాలి అని చెప్పేసి తన యొక్క రూపాన్ని తన యొక్క హృదయంలో, అంటే ఆ స్త్రీ యొక్క ఆ పురుషుడి యొక్క రూపాన్ని ఈ స్త్రీ తన యొక్క హృదయంలో పదిలంగా దాచుకుంటుంది. అంటే చూడగానే వెంటనే ఆ స్త్రీకి ఈ రాశి పురుషుడి మీద వెంటనే ప్రేమ కలుగుతుంది, ఆకర్షణ కలుగుతుంది. ఎందుకంటే మొదటి చూపులోనే అంత బాగా నచ్చుతారు. వీరు నిజంగానే ఇలా ఉంటారు, అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. అందుకే ఈ స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది. మీరు వివాహం కాని వారు అయినా, వివాహం అయిన వారు అయినా కూడాను ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇక ఈ స్త్రీ ఏమిటంటే తన వైపు ప్రత్యేకంగా చూడడము, మీతో ఎక్కువగా మాట్లాడటము, లేదా పని ఉన్నా లేకపోయినా కూడా మీతో ఉండాలి అని తాపత్రయపడ్డము, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటుంది. రాశి పురుషులు పెళ్లి అయిన వారు అయితే జాగ్రత్తగా ఉండండి. పెళ్లి కాని వారు అయినా కూడా వారి గురించి పూర్తిగా యోచన చేయండి. అలా కాకుండా వారు మాట్లాడుతున్నారు అని మీరు మాట్లాడుతూ మీ విషయాలు వారికి చెప్పడము, వారి విషయాలు తెలుసుకోకుండా మీ ప్రతి విషయం గురించి వారికి చెప్పేయడం, ఇలాంటి తొందరపాటు పనులు చేయొద్దు. ఈ రాశి పురుషులు లోతుగా ఆలోచన చేయరు. వారికి ఏదైనా సరే ముఖం మీదే మాట్లాడడం, ఏదైనా ఉంటే బయటికి చెప్పేయడము, ఏ ఫీలింగ్ ఉన్నా కూడా వారికి బయటికి వ్యక్తపరచడమే తెలుసు. కానీ లోపల ఒకలాగా, బయట ఒకలాగా ఇంతలా స్ట్రెస్ పెట్టుకోవడం అనేది ఈ రాశి వారికి చేత కాదు అని చెప్పొచ్చు. ఉన్నది ఏదైనా సరే ముఖాన చెప్పే ధైర్యం కానీ, సాహసం కానీ ఈ రాశి పురుషులకు చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగా అంటే వీరు మామూలుగా ఉండడం కానీ, ఆ స్త్రీ ప్రవర్తన పదే పదే మళ్ళీ వెళ్ళడము, అంటే ఆ స్నేహితుల దగ్గరికి అవ్వచ్చు, అలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ స్త్రీ ఈ పురుషుణ్ణి గమనించడము. ఇక తర్వాత చూడగా ఈ రాశి పురుషులు ఎందుకు ఈమె ఈ రకంగా నా వైపు చూస్తోంది అని చెప్పేసి వీరికి కూడా కొంత ఆలోచన మొదలవుతుంది. ఇది ఈ రోజున జరగచ్చు, ఈ రోజున ప్రారంభం కావచ్చు. ఎక్కువగా ఆలోచన అయితే వీరు చెయ్యరు. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ఆ స్త్రీని అడిగేస్తారు. ఎందుకు అలా చూస్తున్నారును, లేకపోతే నాకు ఎందుకు ఫేవర్ చేస్తున్నారును, లేకపోతే మా మీద మీకు అభిమానం ఎందుకను, లేకపోతే వారి వల్ల ఏదైనా మంచి జరగడము, మీరు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి రావడము, ఇలా చాలా వరకు కూడా మారుతుంది. వాతావరణంలో మార్పు వస్తుంది. అయితే ఈ రాశి జాతకులు కష్టం వచ్చినప్పుడు కుంగిపోతారు, వెంటనే భయపడిపోతూ ఉంటారు. వాము ఇంకా అయిపోయింది, ఇక లేదు అన్నట్లుగా భయపడిపోతూ ఉంటారు. కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు. అంటే పెద్ద పెద్ద సమస్యలు నెత్తి మీద పడుతున్నాయని అనుకున్నా కూడా దేవుడు ఉన్నాడు, మనకి ఏమీ కాదు, మనం అనుమానిస్తే ఎవరిని అనుమానించినట్లు, దేవుడు ఉన్నాడని నమ్ముకున్నటువంటి మనిషి దైవాన్ని మనం అనుమానించినట్లేగా. మరి దైవాన్ని అనుమానించడం అంటే సామాన్యమైంది కాదు కదా. ఇలా ఎక్కువగా దైవం మీద నమ్మకంతో ఉంటారు. కానీ ఈ స్త్రీ, మిమ్మల్ని ఇష్టపడుతున్న ఆ స్త్రీ, మీ యొక్క జీవితాన్ని మార్చబోయే ఆ స్త్రీ భగవంతుడే పంపించిన స్త్రీగా మాత్రం అస్సలు అనుకోరు. ఈ రాశి జాతకులు పురుషులు అయినా స్త్రీలు అయినా ఒక స్త్రీ మీ జీవితంలో అభిమానించి రంగప్రవేశం చేయబోతుంది. ఈరోజు వారి వల్ల మీకు మనశ్శాంతి వస్తుంది. తెలుసో తెలియకో, ప్రత్యక్షంగా పరోక్షంగాను ఈ స్త్రీ మీకు చాలా వరకు కూడా ఈ రోజున దైవం లాగానే మీ జీవితంలోకి వస్తుంది. మీరు నమ్ముకున్న దైవం మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈ రాశి వారు ఏమిటంటే దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు. వీరి పనులు వీరు చేసుకుంటూ ఉంటారు. వీరి పనుల్లో అంటే వృత్తి, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇలా రోజు గందరగోళంగానే ఉంటారు. అంతు చిక్కని ఆలోచన ఉంటుంది. ఏదో చేయాలనే తపన తీసుకుని ఛాలెంజింగ్గా ముందుకు వెళ్తారు. మంచిగా సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, ఫలానా వాళ్ళు, ఫలానా గొప్ప వాళ్ళు అని పేరు తెచ్చుకోవాలని ఆలోచనతో ఉంటారు. సంపాదన విషయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఈ గోలలోనే ఉంటారు తప్పితే ఎవరైనా ఏదైనా చెప్తే విందాము, ఆలకిద్దాము, వారి సలహా సూచన మనకి ఉపయోగపడుతుంది, ఇలా అస్సలు ఆలోచన చేయలేకపోతున్నారు.
మీ చుట్టూ ఉన్న వారిలో మంచివారు ఉన్నారు, చెడువారు ఉన్నారు. చెడ్డవారు ఎలా ఉంటారంటే తలుపు కొట్టి కొట్టి తీసే వరకు కొడతారు. మంచివారు ఎలా ఉంటారంటే ఒక్కసారి తలుపు తడతారు. దరిద్ర దేవత లక్ష్మీదేవత లాగా అనమాట. అయితే మీరు లక్ష్మీదేవతని ఇంట్లోకి రానివ్వడం లేదు, దరిద్ర దేవతను ఆహ్వానిస్తున్నారు. అంటే చెప్పుడు మాటలు చెప్పేవారిని ఆహ్వానిస్తున్నారు, మంచి మాటలు చెప్పేవారిని అస్సలు రానివ్వడం లేదు. ముందుగా ఈ స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది, కానీ ఆ స్త్రీని లోపలికి రానివ్వకపోవడం మీకే చెల్లుబాటు అవుతుంది. వారి మాటలను వినండి, వారి సలహాను వినండి. పి అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఆమె మిమ్మల్ని ప్రేమించవచ్చు, అభిమానించవచ్చు. మీ యొక్క తెలివితేటలు చూసి మిమ్మల్ని పైకి తీసుకురావాలని అనుకుంటున్న ఉద్యోగ వ్యాపార స్థలాల్లో ఎవరైనా కావచ్చు, వినియోగదారులు కానీ, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, లేకపోతే మీ తల్లి కానీ, మీ చెల్లి కానీ ఎవరైనా కావచ్చు. వారి యొక్క మాటలను మనసులోకి తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే అక్కడ పనులు చేసే ప్రదేశాల్లో కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు కదా, అలాగా కూడా ఈ స్త్రీ పరిచయం కావచ్చు. బయట నుండి వచ్చిన స్త్రీ మాత్రమే అవ్వచ్చు, ఇంట్లో ఉన్న స్త్రీ కూడా కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దైవం ఒక స్త్రీ రూపంలో సాయం చేయబోతున్నారు. ఈ రాశి పురుషులు ఫస్ట్ టైంలోనే ఆ స్త్రీకి ఏమాత్రం అట్రాక్ట్ అవ్వరు. లోతైన ఆలోచన వీరికి ఉంటుంది. కళ్ళ ముందుకు వచ్చి ఒక విషయం జరిగితేనే వాళ్ళు దాన్ని చూస్తారు. ఎదుటి మనిషి నోరు తెరిచి ఏదైనా చెప్తేనే వింటారు. కానీ అంత లోతు ఆలోచన వీరికి ఒక్కోసారి ఉండకపోవచ్చు. కానీ వీరిని అమాయకులు, పిచ్చివాళ్ళు అనుకుంటే పొరపాటే. వీరి ఆలోచన విధానం తెలివైన వ్యక్తులు కదా. జీవితానికి సంబంధించి వాళ్ళు సంపాదించుకోవడానికి, దానికి సంబంధించి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. కానీ వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా, ఇలాంటివి పట్టించుకోరు. ఆ కోణంలోనే వీరు పట్టించుకోరు అని చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు అమాయకులని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. ఈ రాశి వారు మైండ్ సెట్ చాలా బాగుంటుంది. అయితే ఒక స్త్రీ ఏమిటంటే ఈ రాశి పురుషుణ్ణి చూసినప్పుడు తనంతట తానే ఇందాక చెప్పినట్లుగా ఆకర్షితురాలు అవుతుంది. అది మంచికే అవుతుంది. ఆమె ఏమిటంటే గనక మొదటి చూపుల్లోనే వీరిని అవమానిస్తుంది. ఆమె ఏమిటంటే మొదటి చూపుల్లోనే వారిని చాలా వరకు కూడాను అభిమానిస్తుంది. ఎవరైనా ఏదైనా అనుకుంటారు అని ఆలోచించదు. కొంతమంది మగవాళ్ళు ఏమిటంటే గనక ఆవిడ బాగుంది, ఆ అమ్మాయి బాగుంది అని చెప్పి ఎలా అనుకుంటారో, కొంతమంది ఆడవాళ్ళు కూడా మగవారు ఎవరైనా చక్కగా ఉన్నప్పుడు బాగున్నారు, చాలా తెలివితేటలతో ఉన్నారు ఇలా అనుకుంటారు. ఓకే అని చెప్పేసి వదిలేస్తారు. కొంతమందికి బాగా నచ్చుతారు. వాళ్ళు ఏమిటంటే గనక చూసి బాగున్నారని చెప్పి వదులుకోలేరు. ఆ మనిషితో ఎలా అయినా మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకోవాలి. వారి మాటలు మాకు చాలా వరకు కూడాను దైవం బోధలాగా అనిపిస్తున్నాయి, వారి ద్వారా మాకు మంచి జరుగుతుంది ఇలా నమ్ముతారు. నమ్మి మీ జీవితంలోకి అడుగు పెడతారు. ఈ స్త్రీ కూడా అటువంటిది. ఈ రోజున మీ యొక్క జీవితంలో అడుగు పెడుతుంది. ఏ రూపంలో అయినా దైవం మనుష్య రూపేణ అన్నట్లుగా ఆ స్త్రీ వారికి మంచి జరగాలని వస్తుంది, మీకు మంచి చేస్తుంది. వారితో ఉన్న పాజిటివ్ వైబ్స్ మీ జీవితంలో చాలా పాజిటివిటీని తీసుకొస్తాయి. వారి యొక్క గ్రహస్థితి మీ గ్రహస్థితి తోడైతే మీకు మంచి జరుగుతుంది. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా మీ యొక్క ఆలోచనల్లో మార్పు వస్తుంది. వారు ఎలాగైనా మీతో మాట్లాడాలని పట్టుబట్టని విక్రమార్కుల్లాగా మీ జీవితంలోకి వస్తారు. అలానే వారిని తోసిపారేయొద్దు. వారి ఆలోచన, వారి మాట తీరు మీకు నచ్చుతుంది. ఎవరైనా మనిషితో నిదానంగా ట్రావెల్ అయితేనే వారు ఏమిటి అనే విషయం మనకి బోధపడుతుంది. మీరు ఆ దిశగా ఈరోజు ఆలోచన చేస్తే మంచిది. ఈరోజు మీకు ఇదంతా చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఈ రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరో ఏదో చెప్తే మనం వినాలా, ఎవరో ఏదో చెప్తే మనం చెయ్యాలా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దైవం ఈ స్త్రీని మీ జీవితంలోకి పంపిస్తుందని మీకు తెలియదు కదండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనతో ఒక మాట మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటము, వారి యొక్క మాటను ముందర వినడము, ఆ తరువాత మాట్లాడటము. మంచి చెడు అనేది తారతమ్యత మనకి కొద్దిసేపు పడుతుంది. ఆ సమయం ఎదుటి వారికి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా మీ శత్రువులు మిమ్మల్ని, మీ మనసును మార్చేయొచ్చు.
ఈ రోజున అందుకే ఈ విషయం గురించి ఇంత బాగా చెప్పడం జరుగుతుంది. మంచి చేసేవారు ఒక్కసారి జీవితంలోకి వస్తారు. అది ఒక అవకాశం లాంటిది, భగవంతుడు ఇచ్చే అవకాశం లాంటిది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళీ అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఈ స్త్రీని, ఆ యొక్క మాటను, ఆ యొక్క సూచనను ఈ రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పే ఉద్దేశ్యమే మాది అని గుర్తుంచుకోండి. వారు ఎలా అయినా మీ జీవితంలోకి వస్తారు. వారి యొక్క మనసు మీ మనస్సు కలిస్తే అద్భుతాలు సృష్టించగలరు. వారి ఆలోచన మీ ఆలోచన కలిస్తే ఉద్యోగంలో కొత్త కొత్త ప్రాజెక్టుల్లో ముందుకు సాగడం, వ్యాపారంలో కొత్త కొత్త పెట్టుబడులతో లాభాలు చూడడము, ఇలాంటివి ఈ రోజు మీ జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ముందుకు వెళ్ళే విషయంలో కాస్తంత ఆచితూచే వ్యవహరించండి. కానీ మంచికే ఓటు వేయండి. చెడు మాటలు, చెప్పుడు మాటలను అస్సలు పట్టించుకోవద్దు. ఇక మిగిలిన అంశాలు చూస్తున్నట్లయితే కనుక మీరు ఆలోచిస్తున్న ఒక నిర్ణయం ఈరోజు కుటుంబ సభ్యులకు నచ్చుతుంది. ఆ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఆ పని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా సానుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. మీరు ఉన్న పనిలో మీ యొక్క ప్రతిభ గుర్తించే అవకాశం ఉంది. అధికారి లేదా బాస్ నుండి ఈ రోజున ఒక అభినందన అందబోతుంది. మీరు బిజినెస్ చేసేవారైతే ఒక కొత్త డీల్ అనేది ఫైనలైజ్ అవుతుంది. కొంతకాలంగా ఆగిపోయిన ప్రాజెక్ట్ అయితే తిరిగి ఈ రోజు ప్రారంభమవుతుంది. వాణిజ్యంలో భాగస్వామ్య వ్యవహారాల్లో స్పష్టత ఖచ్చితంగా వస్తుంది. డబ్బు విషయంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. అప్రత్యక్ష లాభము ఈరోజు బకాయి పడ్డ డబ్బు వసూలు కావడము జరుగుతుంది. చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా పెట్టుబడులకు ఈరోజు అనుకూలము. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దల సలహా తీసుకోండి. ఆరోగ్యపరంగా ఈరోజు సగటు స్థితి ఉంటుంది. మానసికంగా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. ఆ ఉల్లాసం మీ శరీరంలో కొత్త శక్తిని నింపుతుంది. మధ్యాహ్నం తర్వాత కొంత అలసటగా అనిపించవచ్చు. కాబట్టి నీటిని ఎక్కువ తాగండి. పౌష్టిక ఆహారం తీసుకోండి. యోగా, ధ్యానము, నడకతో రోజు ప్రారంభించండి. శారీరకంగా బలంగా ఉండగలుగుతారు. ఈరోజు బృహస్పతి దేవుడి కటాక్షం మీ మీద ఉంది. పసుపు రంగు వస్త్రాలు ధరించడం, పసుపు పువ్వులు పూజలో సమర్పించడం ఎంతో శుభము. ఓం గురవే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు నిత్యము జపించండి. ఈ మంత్రం మీకు శాంతిని, జ్ఞానాన్ని, శ్రేయస్సుని అందిస్తుంది. భగవంతుని మీద విశ్వాసాన్ని అస్సలు సడలనివ్వద్దు. ఇలా మీరు తీసుకునే నిర్ణయాలు ఏమైనా కూడాను భగవంతునిపై విశ్వాసం ఉంచి తీసుకోండి. ఈరోజు ప్రత్యేక సూచనల గురించి చూస్తే పసుపు రంగు దుస్తులు ధరించండి, అత్యంత శుభదాయకము. పసుపు పండు లేదా శనగపప్పు ఈరోజు దానం చేయండి. ఆర్థిక సమస్య పోతుంది. సాయంత్రం 6 గంటలు దాటాక మీ యొక్క ప్రేమ భాగస్వామితో మంచి సంభాషణ జరిగే అవకాశం ఉంది. అలాగే మీ జీవితంలో పరిచయమైన ఆ స్త్రీతో కూడా ఈ రోజున కాస్త సమయాన్ని ఎక్కువ గడపబోతున్నారు. ఆ స్త్రీతో జరిగే సంభాషణ సానుకూలంగా మార్చుకోండి. మీ కోపాన్ని పక్కన పెట్టండి. మీ మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చిన్న ప్రయాణం ఉండొచ్చు. అది మిమ్మల్ని కొత్త పరిచయం లేదా ప్రేమ వైపు, విజయం వైపు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. నిత్యం శివ భగవానుని తలుచుకోవడం, ఇష్టదైవ కులదైవ నామస్మరణ చేసుకోవడం మీకు చాలా మంచిది. కులదేవతను చాలామంది మర్చిపోతున్నారు. మన కులాన్ని, వంశాన్ని కాపాడే దేవత. మీకు తెలియకపోతే పెద్దవారును లేదా మీ ఊళ్ళలో ఉంటారు కదండి, వారిని అడిగైనా మీ కులదేవత గురించి తెలుసుకోండి. కులదేవత ఫోటో తెచ్చుకొని నిత్యం పూజ చేసుకోవడం, లేకపోతే కనీసం పేరైనా తెలుసుకొని నిత్యము కులదేవత నామస్మరణ చేసుకోవడం మీకు మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.